అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ప్రకృతి అందాలు ఇవన్నీ చూపిస్తున్నాను. ఇది పశ్చిమ గోదావరి సైడ్ వీడియో తీసినవి. పొలాల మీద నుంచి వెళ్తుంటే చూడండి, పచ్చగా పొలాలన్నీ పండి ఎలా కనిపిస్తున్నాయో. ఇవేమో పిల్లలు కాలువలో ఆడుతున్నారు. హాఫ్ డే స్కూల్స్ కదా, ఇంకా స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు ఎక్కువగా అలాగే ఆడుతూ ఉంటారు, మగపిల్లలు ఎక్కువగా. వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది అలా టైంలోని. చూడండి, ఇవి కొంచెమేమో ఇంకా అవ్వలేదు ధాన్యం, కొన్నేమో అయినవేమో పసుపు కనిపిస్తున్నాయి. అక్కడక్కడనేమో ఇలాగ రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఎక్కువగా వేస్తున్నారు. పొలాలు మానేసి వరి పండించడం మానేసి ఇవి కూడా చేస్తున్నారనమాట ఆదాయం కోసం. ఇదొక బ్రిడ్జి, చిన్న కాలువ, పిల్ల కాలువలు అంటారు ఎక్కువ అటు సైడు, అదనమాట. ఇంకా కొబ్బరికాయలు ఎక్కువగా, కొబ్బరి తోటలు ఎక్కువగా ఉంటాయండి అటు సైడ్. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ఎక్కువగా కొబ్బరి చేలు చుట్టూ కొబ్బరి మొక్కలే ఉంటాయి. ఎక్కువగా కొబ్బరి నూనె ఎక్కువగా కొనుక్కోరు, అటు సైడ్ ఎక్కువగా ఆడించుకుంటమే. కొబ్బరికాయలు తీస్తే ఏగో బోధ ఉంది కదా మధ్యలో, అందుకని అలా ఇసురుతున్నారు, ఇటు పట్టుకుంటున్నారనమాట. ఎక్కువగా కొబ్బరి చుట్టూ కొబ్బరి మొక్కలు ఎక్కువగా ఉంటాయి. చూడండి, దగ్గరికి చూపిస్తాను. ఇవన్నీ కూడా చేలు చుట్టూ కొబ్బరి మొక్కలే ఉంటాయి. ఎక్కువగా కొబ్బరికాయలే పండిస్తారు. కొబ్బరి నూనె అసలు ఎవరు కూడా కొనుక్కోరు, ఎక్కువగా ఆడించుకోవడమే. క్యాన్లు ఉంటుంది ఇంట్లో అందరికీ కూడా. చుట్టాలకి కావలసిన వాళ్ళకి కూడా ఇచ్చుకుంటూ ఉంటారు ఇలా కొబ్బరి మొక్కలు ఉన్నవాళ్ళు. తాటి చెట్లు అక్కడక్కడ ఉంటాయి కానీ ఎక్కువగా కొబ్బరి మొక్కలే. చుట్టూ కూడా ఇలాగ వేరే మొక్కలు కూడా ఉంటాయి. ఇదిగోండి, ఇది ఇంకా అవ్వలేదన్నమాట, బాగా ఇంకా పచ్చిగా ఉన్నట్టుగా ఉంది వరి. ఇవంతా ఎండిపోయి కొంచెం ఎల్లో షేడ్ వచ్చేసాక కోస్తారనమాట. కొన్ని చోట్ల అయితే ఎల్లో కలర్లో వచ్చేసినాయి, కొన్ని చోట్ల ఇంకా వెనకాల వేసినవి అయితే ఇలాగ ఉంటాయన్నమాట. చూడండి, ధాన్యం మహాలక్ష్మి ఎలా కనిపిస్తుందో. ఇదిగోండి, బీరకాయ తోటలు అనమాట ఇవి. కూరగాయ తోటలు కూడా ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు ఇటు సైడు. బీరకాయ తోట అనమాట. మరి ఎన్ని ఎకరాలు ఉంటుందో తెలియదు కానీ చాలా లాంగ్గా వేశారు. బీరకాయ తోట అన్నమాట, ఇదంతా బీర తోటే. సూర్యుడేమో అలాగ చెట్ల మధ్యలో నుంచి కనిపిస్తున్నాడు. నాకు ఆ సీనరీ చాలా బాగా నచ్చిందండి. అలా మనం ఒక్కొక్కసారి సెలవుల్లో కానీ ఎప్పుడైనా అలా పొలాల వైపు వెళ్తే మన మైండ్ కూడా కొద్దిగా ఆహ్లాదకరంగా ఉంటుంది, మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకెంతసేపు ఇంట్లో నాలుగు గోడల మధ్యన కాకుండా ఒక్కొక్కసారి అలా పొలాల వైపు కూడా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పొలాలకు వెళ్ళి అటువైపు కూడా కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటే మన మైండ్ కూడా కొంచెం బాగుంటుంది. కొన్ని ఆలోచనలు, మన బాధలు ఇవన్నీ మర్చిపోతాము. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇదిగో